adi inka important. We have to be in our partner's shoes and understand about their moods and everything. So I think that's the difficult part to understand. And easy part is easy. I mean, just them being there, being there, loving us, irrespective of our mood swings. I think that's very important. And especially in our pregnancy, I think it's one of the most difficult things. And pelli mundu kuda, there's pelli tensions. And our time, how my partner was and how he supported me was a very big yes, a green flag for me. అంటే చాలామంది యూ కేమ్ ఫ్రమ్ ఏ కామన్ ఫ్యామిలీ బిఫోర్ యూ బికమ్ ఎన్ యాక్టర్ యు ఆర్ ఎ కామన్ ఫ్యామిలీ అండ్ యు ఆర్ ఇన్ టు బిగ్ ఫ్యామిలీ. చాలామంది ఏమనుకుంటారంటే వెన్ యూ బికమ్ యాక్టర్స్ లేకపోతే వెన్ యూ గో ఇన్ టు ఎ బిగ్ ఫ్యామిలీ రిలేషన్స్ మనలా కాదు, మన లైఫ్స్ వేరు వాళ్ళ లైఫ్స్ వేరు అన్నట్టు చాలామంది ఆలోచిస్తారు కదా. హౌ ఈజ్ ఇట్ ఒక పెద్ద ఫ్యామిలీలోనో లేకపోతే ఒక యాక్టర్స్ ఫ్యామిలీస్లోనో రిలేషన్స్ హౌ డిఫరెంట్ దే ఆర్ వెన్ కంపేర్డ్ టు కామన్ ఫ్యామిలీస్? కామన్ అండ్ పెద్ద ఫ్యామిలీ డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. అది బయట వాళ్ళకి దే థింక్ లైక్ దాట్ కి ఇట్స్ బిగ్ ఫ్యామిలీ, ఇట్స్ అ కామన్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ కూడా కామన్ ఫ్యామిలీయే. దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్. నా ఫ్యామిలీ వాళ్ళని కలిసినప్పుడు లైక్ దే ఆర్ సో సింపుల్, దే జస్ట్ లైక్ అస్. They thought like that, my parents, and they love Varun's family and everyone. They think they're so down to earth, they're like any other family. But when we are as family together, we don't talk about some extra big things. We talk like any other simple family. So na mind lo starting nunchi adi ledu ki I have come from common family and they are from this family. I think our difference mind lo pettukodu. I never had that thought. I feel that my family is also very special and his family is also very special, and we both met and we got married. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఒక 6 months బ్యాక్ ఐ కాల్డ్ వరుణ్ గారు ఫర్ సంథింగ్. హీ వాస్ సేయింగ్ మీ దట్ దెర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్ అండి, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. Yes. వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద బేబీ అనుకుంటా. Yes. సండే కాల్ I చేస్తే think Mabe Ataba they went somewhere. I yeah, remember. ఎవరు లేరు, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. సో హీ సేయింగ్ దట్. Yeah, సో no. వెరీ So, గుడ్. he's very involved father, and I am very lucky like that. థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. Thank you so much. లావణ్య చెప్పండి. Oh, sorry. చెప్పండి. మామూలుగా రామ్ చరణ్ గారు రిలీజ్ చేయడం అంటే అందరికి హ్యాపీ, టీం అందరికీ వెరీ హ్యాపీ. అందరూ థ్యాంక్స్ చెప్పడం వేరు, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం, రామ్ చరణ్ బావకి థ్యాంక్ యూ అని చెప్పడం నిజంగా స్పెషల్గా అనిపించింది. అంటే తెలుగు సాంప్రదాయాలు అంటే ఆ రిలేషన్షిప్లో అన్నయ్య అయితే అన్నయ్య అనవరితో బావ అయితే బావని పెట్టడం, సో అవన్నీ మీరు ఆల్రెడీ నిమగ్నమై అయిపోయారు దీంట్లో నేర్చుకోవడానికి. ఇంట్లో అలా పిలుస్తూ ఉంటున్నారా? అవునండి, కానీ ఇంటిలో నేను బావా I don't call him Baba because he told me that you can call me RC. I gave him option. I'm like, what should I call you, Baba or RC? He's like, RC is fine. So I think whatever he wants me to call him, and but as a relationship, he's obviously like a brother to me, and he's so nice, always asking me, please let me know if there's anything I can ask. So he is a very, very big help and a very big support for everyone in the family. మోహన్ గారు, తర్వాత మెయిన్ ఫ్యామిలీలో జరిగాయి, ఇంట్లో జరిగే 4 గోడల మధ్యనే ఉండాలంటారు. సో ఈ ట్రైలర్లో చూసినప్పుడు ఆ సీన్ నేను ఫాలో చేస్తాను. ఇంటిలో జరిగిన విషయం ఇంటిలో ఉండాలి, ఇట్ షుడ్ నాట్ గో అవుట్. సత్య గారు, టెక్నికల్గా ఎంతో అద్భుతమైన సినిమాలు మీరు చాలాసార్లు తీశారు, చాలా సినిమాలు కూడా చూశాను భీమ్లీ కబడ్డీ అన్ని నిజంగా థ్రిల్లింగ్గా అనిపించాయి. సో కమర్షియల్ పాయింట్ ఆఫ్లో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సుజీ గారు. అది ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇది ఇప్పుడు మీరు లావణ్య గారిని అడిగారు కదా, ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉండాలని. అది ఇప్పుడు ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉంటాయి నార్మల్గా, బట్ మనం అనుకుంటాం అది ఇంట్లోనే ఉంటుందని, బట్ యాక్చువల్లీ బయట కూడా తెలుస్తుంది. అది ప్రాక్టికల్ టు బీ ట్రూ. గొడవల్లో కానీ లేకపోతే ఇది వాళ్ళ ఇంట్లో ఇట్ అయిందిరా, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయిందిరా అంటే ఇంట్లోనే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది బట్ ఇప్పుడు ఈ సినిమాలో చూస్తారంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇద్దరికీ లవ్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్కి ఇద్దరికీ లవ్ ఉంటుంది, బట్ సమ్ మిస్అండర్స్టాండింగ్. ఆ మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న క్లాష్ ఇది, అండ్ ఇట్ ఈస్ టోటలీ ఎంటర్టైన్మెంట్ బేస్లో తీసాము. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ప్రొడ్యూసర్ నాగమోహన్ సార్, ఈరోజు సినిమాలు తీయడం చాలా ఈజీ అయిపోయినా కానీ రిలీజ్ విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు.
ఎస్పెషల్లీ ఓటీటీ విషయంలో. సో అది మీరు సాధించుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఈ సినిమాను ఎలా ఒప్పించి ఈ సినిమా ఓటీటీ వరకు వెళ్ళిందండి? అందరూ చేసినట్టే చేసాం, కొత్తగా ఏం చేయలేదు. మోహన్ గారు ఏం నచ్చి తీసుకున్నారు వాళ్ళు అనేది అంటే ఏముంటుంది సార్, బేసికల్గా వాళ్ళకి అనలైజేషన్ ఉంటుంది కదా. సో దే హ్యావ్ దేర్ ఓన్ అనలైజేషన్ థింగ్. ఫ్యాక్టర్స్ ఏవి ఉంటాయి, టీమ్ ఉంటారు. సో దే డూ అనలైజ్ అండ్ అలా ర్యాంకింగ్స్ని బట్టి రేటింగ్స్ బట్టి ఉంటాయి. సో దట్స్ హౌ దే టేక్ ఇట్. మోహన్ గారు ఎలా తీసారండి? ట్రైలర్ బాగుందండి సార్ థ్యాంక్ యూ సార్. అండ్ మీరు అన్నట్టు ఇందాక March 6th ఒక డేట్ వేశారు, కొంచెం ప్రమోషన్స్ కూడా చేశారు, మళ్ళీ కట్ చేస్తే May 8th వచ్చింది. అంటే రిలీజ్ ఇబ్బందులు ఏమన్నా ఈ సినిమాకి ఉన్నాయా? లేవండి, రిలీజ్ ఇబ్బంది లేదు. సో మార్చ్ ప్లాన్ చేశారు కదా. యాక్చువల్ మార్చ్ చేసాం, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సమ్ ఓటీటీ దాని గురించి అని కొంచెం డిలే చేయాల్సి వచ్చిందండి. మధ్యలో ఏప్రిల్ అనుకున్నాం, బట్ ఏప్రిల్లో కొన్ని డేట్స్ అవైలబుల్ లేవు, కొంచెం బ్యాడ్ మంత్ లాగా ఉండింది. ఎగ్జామ్స్ బిఫోర్ ఎగ్జామ్స్ అనుకున్నాం సార్ యాక్చువల్ March 6th. సో మధ్యలో 10th ఇంటర్ ఇవన్నీ ఎగ్జామ్స్ రావటం వలన కొంచెం కరెక్ట్ టైం కాదు అనుకొని వీఆర్ కమింగ్ ఆన్ May 8th. సో సమ్మర్కి ఫ్యామిలీస్ అందరిని రప్పించే సినిమా ఆబ్వియస్లీ సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే సేమ్ రిలీజ్ డేట్ అనుకుంటా సార్. హాయ్ సార్. ఆ March 6th రిలీజ్ అనుకున్నప్పుడు యూ మైట్ హ్యావ్ స్పెండ్ బడ్జెట్ కదా ఫర్ ద ప్రమోషన్స్ ఇదంతా కూడా. ఎస్ సార్. సో యూ ఆర్ ఆల్మోస్ట్ ఎగ్జాస్టెడ్ అట్ దట్ టైమ్, మార్చ్ రిలీజ్ టైంకి. సో మళ్ళీ గెటింగ్ ఆల్ ద ఫండ్స్ ఫర్ ద ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఒక ప్రొడ్యూసర్గా హౌ టఫ్ ఇట్ ఈస్ ఫర్ యూ అండి? సార్ ఇట్ ఈస్ టఫ్ టైమ్ ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ అండి రైట్ నౌ, నాట్ ఓన్లీ ఫర్ స్మాల్ ఫిల్మ్స్. అంటే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా అంటే బేసికల్గా సినిమా అంటేనే కష్టం అండి, అందరూ ఇష్టంగానే చేస్తారు. దానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న కిక్ కావచ్చు, లేకపోతే వర్క్ ఎంజాయ్మెంట్ కావచ్చు, పేరు కావచ్చు, డబ్బు కావచ్చు, ఎనీథింగ్. అది డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్ అండి. వై దే మేక్ ఫిల్మ్స్ అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యాషన్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫేమ్, మనీ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువాలిటీస్. సో ఇవన్నీ పక్కన పెడితే ఐ జస్ట్ వాంట్ టు వర్క్ ఆన్ దిస్ ఫిలిం, జస్ట్ వాంట్ టు మేక్ ఎ ఫిలిం. సో నేను ఆల్రెడీ ఒక 10 ఫిలిమ్స్ పైన వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ఐ నో ద ప్రాసెస్. సో అలా I've seen producers, going through difficult times. I have heard so many stories. చాలామంది ఆ ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు అందరికీ ఉన్నాయండి. దర్ ఇస్ నథింగ్ లైక్ వాళ్ళకి ఒక్కరికే ఉన్నాయి వీళ్ళకి లేవు అని ఏం లేవు. అందరికి ఇబ్బందులు ఉన్నాయి, అందరూ ఆ హార్డిల్స్ అన్ని దాటుకొని వస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, రిలీజింగ్ ఫిల్మ్స్. సో ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. అంటే హౌ ఈజీ ఆర్ యూ పాస్ త్రూ హార్డిల్స్ అనేది మ్యాటర్స్ అలాట్, ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్. That's it, sir. Thank you. Dev Mohan, hi. So you've been acting in many films, like in Malayalam, even in Telugu, you have acted in 2 films. Yeah. So does that make you conscious acting beside the star heroines from a bigger families? Because even with Samantha, now with Lavanya. Not exactly. Maybe my first movie I did with Aditi Rao Hydari. So that thing I've broken there itself because that's the end of the day, it's a film. But we have all the respect to the family and the members. But end of the day, in front of the camera, we all are artists. So we have a purpose to act. We just do that and go. So all my heroines supported me really well from the beginning to till Sati Leelavati. So I never felt such difference. Yeah. Lavanya garu. Hi. Ma'am, after rewatching your character as Leelavati, did you find any realities in your real life with your character? అది చాలా తేడాగా ఉంది. ఐ మీన్ కొంచెం కూడా ఇట్స్ నాట్ క్లోజ్ టు మై రియల్ సెల్ఫ్. నేను అలా ఎప్పుడు నేను చేయను. అండ్ కష్టం నేను చేస్తే మై హస్బెండ్ ఈజ్ వెరీ టాల్ అండ్ వెరీ స్ట్రాంగ్. నాట్ దట్ దేవ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్, ఇది మూవీ, అది రియల్. సో దే ఇస్ నో సిమిలారిటీ, బట్ దే ఇస్ వన్ సిమిలారిటీ. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది, తెలుస్తుంది. దే ఇస్ వన్ ట్విస్ట్ ఇన్ ద థింగ్, మూవీలో ఉంది. Ma'am, like after marriage, did you change any, like choosing a script or whatever, మీ యొక్క ఐడియా ఆఫ్ ప్రాసెస్ అనేది ఏమైనా చేంజ్ అయిందా? యాక్చువల్లీ నేను ఐ కమ్ ఫ్రమ్ అ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కదా. సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఐ వుడ్ సే ఐ స్టేజ్ ఇన్ బాంబే, అక్కడే వర్క్ చేశాను, ఇక్కడే వర్క్ చేశాను. స్టార్టింగ్లో చాలా హడావడి లాగా ఉంది, కి మూవీ చేస్తే ఉండాలి కంటిన్యూస్గా టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. సమ్హౌ ఐ థింక్ అది కొంచెం మారింది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను మెంటలీ. అది దట్ రష్ ఇస్ నాట్ దేర్. ఐ హ్యావ్ టు లైక్ కీప్ వర్కింగ్ టు సర్వైవ్ అండ్ జస్ట్ సర్వైవ్ టు ఎర్న్ మనీ.
అది లేదు. సో ఐ థింక్ దాట్ కంఫర్ట్‌తో ఇప్పుడు టైం ఉంది. టైం తీసుకుని మంచి 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 మూవీ సెలెక్ట్ చేయాలి. అది నా మైండ్‌లో ఉంది. ఇప్పుడు అది నాకు ఆప్షన్స్ ఉన్నాయి. ఐ కెన్ సిట్ అట్ హోమ్